ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే, మోక్షం పొందడానికి ఎట్లా పొందాలి, మన్ని దానికి మార్గం వైరాగ్యం కావాలి. తర్వాత జ్ఞానం, వైరాగ్యం వస్తే జ్ఞానం వస్తుంది. ఈ రెండు కలిస్తే మోక్షంకి మనకు దారి దొరుకుతుంది. మోక్షం పొందడానికి మనం చేరుకుంటామని మనం ఒక ఇది చెప్పుకున్నాం. దీనికి వాసనలు అసలు మెయిన్గా మనని బంధిస్తున్నవి అనేది తెలుసుకున్నాం. వాసనలను ఖండిస్తే, వాసనలను నిర్మూలిస్తే మాత్రమే మనం మోక్షాన్ని సాధించాలి. మన చిత్తం అనే మనస్సు బాక్స్, మన మైండ్ చిత్తం బాక్స్, మనస్సు, బుద్ధి, చిత్తం అని మూడు ఉంటాయి. ఆ మూడిట్లో మనస్సు మొత్తం కోరికలు కోరుతుంటుంది. ఆ కోరికలను బట్టి మనకు సంకల్ప వికల్పాలు కలుగుతుంటాయి. ఆ సంకల్ప వికల్పాలన్నీ సుఖ దుఃఖాలు, కష్టనిష్ఠురాలు ఇవన్నీ కూడా జరుగుతుంటే బంధనాలు ఏర్పడతాయి. బంధనాలు ఏర్పడి సంసార సాగరంలో మనం పడి సుడిగుండంలో సంసార సాగరం అనే ఒక సుడిగుండంలో మనం చిక్కుకుంటాం. అదే ప్రకారంగా ఈ సంకల్ప వికల్పాలన్నీ జగత్తు కూడా విస్తృతంగా వ్యాపిస్తుంటుంది. సంసారం వ్యాపిస్తుంది, ఈ జగత్తు కూడా వ్యాపిస్తుంది. అంటే దీనికి అంతటికి ముఖ్య కారణం మనస్సు. మనస్సుకి ఎందుకు అలా అవుతుందంటే సంకల్ప వికల్పాలు. సంకల్ప వికల్పాలకి మనం ఏం చెప్పుకున్నాం, విషయ వాసనలు అంటారు. విషయాలు వాసనలు అంటారు. అంటే లాస్ట్ వాసనలే ముఖ్యం. వాసనలు అంటే మనకు ఆ వాసనల వల్లనే మనస్సు చెల్లించిపోతుంది. తెరించిపోయి సంకల్ప వికల్పాలు జరుగుతాయి. సంకల్ప వికల్పాలు జరిగిన తర్వాత మనసు మనకు డైవర్ట్ చేయి మన్ని ఈ సంసారంలోనే చిక్కుంటట్టుగా ఈ విద్య అయినటువంటి ఈ జగత్తులో బంధించబడుతున్నాం. మనకు సంసార బంధనం, ఈ జగత్ బంధనం, అవి విద్య అయినప్పటికీ ఈ బంధనంలోనే మనం తిరుగులాడుతున్నాం. ఈ జన్మచక్రంలోనే మనం తిరుగాడుతున్నాం. అయితే ఇప్పుడు మోక్షం అంటే ఏమనుకున్నాం, వాసనాక్షయం. ఆ వాసనల్ని మనం పోగొట్టుకోవాలి. అయితే వాసనలు ఉంటాయి కానీ మనం భయపడాల్సింది వాటిని పూర్తిగా అణచివేయకూడదు. వాటిలో ఉండి మన కర్తృత్వ భోక్తృత్వం మనం కాదు అనుకోవాలి. అప్పుడే వాసనలను వాడంతా అయిపోతాయి. ఇప్పుడు వాసన పోకపోతే మనకు మనసులో సంకల్ప వికల్పాలు పోవు. సంకల్ప వికల్పాలు పోవాలి కాబట్టి వాసనలు పోవాలి. వాసనలు పోవాలి కాబట్టి ఏంటనే వాడి బలవంతంగా మనం అంచివేయడానికి వీలు పడదు. దానికి ఏంటంటే మనం కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని మనం దాన్ని మర్చిపోవాలి. అది మనం అనుకోకూడదు. కర్తృత్వాన్ని జయించాలి, భోక్తృత్వాన్ని జయించాలి. అంటే మన ఆత్మ వల్ల మనకు చైతన్యం వస్తున్నది. మన శరీరం మనం కాదనుకున్నాం, ప్రాణం మనం కాదు అనుకున్నాం. మనం ఏంటి అంటే మనం ఆత్మస్వరూపురం. ఆత్మస్వరూపురం అంటే అది పరబ్రహ్మస్వరూపం అనే అర్థం. ఆత్మ పరబ్రహ్మస్వరూపం యొక్క ఒక అంశ. ఆ అంశ ద్వారానే మనకు చైతన్యం వస్తున్నది. మనం ఈ చేతులు కదులుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, అన్నీ కూడా మనకు ఆ విధంగానే జరుగుతున్నది. అన్ని మన నడవడికి, మనం పుట్టుకకి అన్నిటికీ కారణం అదే. అట్లే ఈ శరీరం పుట్టింది మనం ఒక ఆభాస లాంటిది. ఇది ఏం పని చేయదు. ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుని అంశమైనటువంటి ఆత్మే లేగిన వెళ్ళిపోయిందంటే ఈ శరీరం మొత్తం పడిపోతుంది. దేనికి భయంకర నాశనం అయిపోతుంది, శుభ్రంగా కాలిపోతుంది. అయితే ఇప్పుడు ఇదంతా మనం మరి ఆత్మ ఏంటి అంటే అది ఒక సాక్షి మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అనేది అది కదలదు, మెదలదు,
స్థితిగా ఉంటుంది. స్థితి అంటే కదలకుండా లోపల కూర్చొని స్థితప్రజ్ఞతగా ఉండి అది సాక్షి ఇవన్నీ చూస్తుంటుంది. ఇవి మనసు చేసే పనులు, బుద్ధి చేసే పనులు, మన కర్మలు ఇవన్నీ చూస్తున్న సాక్షి మాత్రమే అనుకోవాలి మనం. మన అది ఆత్మ అనేది ఒక సాక్షి మాత్రమే. ఆత్మ చైతన్యాన్ని కల్పించినప్పటికీ అది సాక్షి ఉంటుంది, కానీ కార్యక్రమాలు ఏది చేయదు. దానికి దేవి కూడా అంటాం. ఆత్మకి ఇటువంటిది ఉండదు. ఇక మరి ఎట్లా అని అనుకుంటే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన ఈ లోకంలోనే ఇప్పుడు ఈ రోజున కర్మ మనని ఎలా బంధించదు, కర్తృత్వ భావం ఎలా, కర్తృత్వ భావాన్ని ఎలా మనం పోగొట్టుకోవాలి, ఆ తర్వాత ఇక్కడనే మన జీవన్ముక్తులు ఎలా కావాలి. ఈ 3 టాపిక్లు. 1 కర్మలు, 2 కర్తృత్వ భాగము, తర్వాత జీవన్ ముక్తి. ఇది వీటి మీద మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ కర్మలు ఏం చేస్తాం? మనం సహజంగా రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కర్మ చేయక మనకు తప్పదు. కర్మలు తప్పనిసరిగా చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో చెప్పింది అది. కర్మలు ఎవరైనా తప్పదు. ఆయన కూడా నేను కూడా చేస్తాను కర్మ, నాకు కూడా తప్పదని చెప్పాడు. అందుకే కర్మ ఎవరికీ తప్పదు. ఈ భూలోకంలో మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కర్మ చేయకుండా తప్పదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు కర్మ తప్పదు. ఆ నిద్రలో మాత్రమే మనం స్థానుగా పండుకొని ఉంటాం. మనకు అప్పుడే తిరగదు, ఏ స్థితి తిరగదు, ఒక్క గాఢనే తిరగదు. మిగతా అప్పుడల్లా మనం కర్మ చేస్తూనే ఉంటాం ఈ జగత్తులో. మరి కర్మ అనేది చేస్తున్నాం కరెక్టే. నువ్వు కర్మలు చెయ్యి. కర్మ చేసి దాన్ని నువ్వేమనుకోవాలంటే వైరాగ్యంతో ఉండాలి. ఉండి ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ కర్మ నాతో నేను చేస్తున్నాను, నేను అనే అహంకారాన్ని మనం వదిలిపెట్టాలి. కర్మలు తప్పవు కాబట్టి చేయాలి. మనం చేస్తాం. చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కర్మ నేను చేయడం లేదు అని భగవదర్పణం చేయాలి. కర్మలు నేను నాది అనే దాన్ని మనం అనుకోకూడదు. నేను నాది రాగానే మొత్తం అహంకారం పెరిగిపోతుంది. అహంకారంతో మళ్ళా కర్మ అన్ని చిత్త బాక్స్ మొత్తం మళ్ళీ సంకల్ప వికల్పాలు మళ్ళీ అన్ని మిగిలిపోతాయి. ఆ సంకల్ప వికల్పాలు పోకుండా అవి ఇది బాక్స్ చేయాలి. చిత్తం అనేది ఆ బాక్స్ ఖాళీగా చేసేంత వరకు మనకు ఈ జన్మ రాహిత్యం జరగదు. కాబట్టి కర్మలకి మనం ఏం చేయాలి అంటే కర్మ చేస్తూనే ఉండాలి, తప్పదు. కర్మ చేస్తూనే ఉండి కర్త నేను కర్తను, నేను చేస్తున్నాను అనే భావం మాత్రం మనం పెట్టుకోకుండా ఉండాలి. అప్పుడు కర్మక్షయం మనకు ఇటువంటి ఆ కర్మ వల్ల వచ్చే మంచి చెడు ఫలితాలు మన మీద కూడా కర్మ చేస్తున్నప్పటికీ మన మీద ఎటువంటి ఇది రాదు. అది నిష్క్రియ కింద లెక్కబోతుంది. మనం చేయని దానిలాగానే ఉండి అంత భగవంతు స్వరూపం మీద పడిపోతుంది. అప్పుడు ఈ బంధనం అనేది ఉండదు అని వశిష్ఠ మహర్షి రాముడు చెప్తాడు. ఎందుకంటే రాముడికి ఏమైనా మనం వచ్చిందంటే ఒక చక్రవర్తిగా నేను రేపు వస్తే ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఎన్నో కార్యక్రమాలకు నాకు తప్పదు. అప్పుడు నేను మరి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే ఆ బంధనం అంతా నా మీద పడుతుంది ఎలా అనే ప్రశ్న అడిగాడు. అడిగితే అన్నప్పుడు ఈ సమాధానం చెప్తున్నాము, నువ్వు కర్మలు చెయ్యి, తప్పదు. రాజుగా నువ్వు ఎన్నో కర్మలు చేయాల్సి ఉంటుంది. పొద్దుకులు ఎన్నో కర్మలు చేయాలి. ఆ కర్మలన్నీ కూడా నువ్వు భగవదార్పణ అనుకుని చేయాలి. వారి కర్తృత్వ భావం మంచి పెట్టుకోవద్దు. అట్నే నువ్వు కూడా కర్తృత్వాన్ని భగవదార్పణ చేసి కర్తృత్వాన్ని భోక్తగా నీవు తీసుకోకూడదు. అప్పుడు ఈ కర్మల క్షయం మనకు పోతుంటుంది. మరి అదే ఈ కర్మే అన్నిటికీ బంధనం ఉంటుంది. కాబట్టి ఈ కర్మలకి మనం బంధనం లేకుండా చేయాలి రాముడి యొక్క తాపత్రయం. అందుకని దానికి ఆయన శుభ్రంగా
వశిష్ఠుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఇదే బోధ చేశామన్నమాట. కర్మని నిన్ను బంధించకుండా ఉండాలి అంటే నీవు నాది అనే అహంకారాన్ని పెట్టాలి. నేను చేస్తున్నాను, ఇది నా వల్ల జరుగుతున్నది, దీని ఫలితం నాది అనుకోవడం, అదంతా అది మొత్తం అంతా భగవంతుడి వల్లనే, అంత సంకల్పం అంతా ఆయన మీదే వేయాలి. చేస్తే నువ్వు ఉట్టి చేయటం వరకే నీ బాధ్యత. ఫలితాన్ని ఆశించకు, ఫలితంతో నీకు సంబంధం లేదు. కర్మ చేస్తున్నా కూడా నీకు సంబంధం లేదు. అంతా భగవదర్పణం చేయాలి అని కర్మల గురించి చెప్పాడు. నకర్మ బద్ధతే. అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడంటే, వశిష్ఠుడు వారు చెప్పిన శ్లోకం ఏంటంటే, నకర్మ బద్ధతే లోకే కర్తృత్వాభిమతి కీల సాయస్య నశ్యతే రామ సమ్ముక్తోపి హీమర్తతే. నకర్మ బద్ధతే, ఈ లోకంలో బంధం కలిగించేది అసలు కర్మ కాదు. కర్మ ఎటువంటి బంధనము కలిగించదు. మరేం కలిస్తుంది? నేను అనే కర్తవ్యమే ఈ బంధనానికి మూలం. అందరం అనుకుంటున్నాం ఈ కర్మలు చేస్తే మనకు ఈ బంధనం కలుగుతుంది. బంధనం వల్ల మన మనసు మొత్తం కూడా ఈ కింద సంకర వీరపాడు ఈయన కలిపి మనకు చిత్తం ఎంటీ కాదు, అన్నికి పెరిగిపోతుంటుంది ఈ సంకర వీరపాడు. కర్మే ముఖ్యం, మన పతనం కావటానికి కర్మనే ముఖ్యం అన్న ధ్యాస ఉంటుంది. అదే కర్మ మనకు ఎటువంటి కర్మ చేసినంత మాత్రం మనకు ఇదే చేయదు. కర్మ ఏం చేయదు పాపం. చేసేది ఏంటి అంటే నేనే కర్తన అహంకారము, భోక్తృత్వము, నేనే భోక్తని, నేనే చేస్తున్నాను అనే ఇది నేను అన్నది నాది అన్నది. ఆ నేను నాదులే దీనికి మూలం. నేను చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది, ఈ ఫలితం నేనే అనుభవిస్తాను, నా వల్లనే ఈ కార్యక్రమం జరిగింది, ఇటువంటి అన్నీ థింకింగ్ చేస్తే అది మాత్రమే బంధనం కలిగిస్తుంది. అట్ట అనుకోకపోతే ఇప్పుడు చెప్పేగా నేను అట్ట అనుకోకుండా అంతా భోగదర్పణం చేస్తే కర్తృత్వ భావం ఎవరిలో నశించిపోతుందో అతను కర్మ చేసినప్పటికీ ముక్తుడే, బంధ విముక్తుడే అని సాఫ్గా సాక్షాత్తు బ్రహ్మశ్రేణ వశిష్ఠ మహర్షి భగవత్తుడే నారాయణమూర్తికే చెప్పాడు. ఇక మన కర్మలకు మనం భయపడని అవసరమే లేదు. కర్మని చేయండి. కర్మ ఆత్మని అనుకోవట్లేదు. అట్లా మనం సేపటికి నేను చేస్తున్నాను, ఇది నాది, ఈ వస్తువు నాది, ఈ ఆస్తి నాది, అది నాది, అన్నీ మనం నాది 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 అనుకుంటున్నాం. నేనే అంతటికీ ఈ కారణం. నేను చక్రవర్తిని, నేను రాజు, నేను మినిస్టర్ని, నా మాటలు 10 మంది వింటారు, నా కింద ఇంతమంది పనిచేస్తున్నారు. ఆ భావాన్ని పెట్టుకుంటే అవే బంధనాలే కారణం. నేను నాదికే బంధనం, కానీ కర్మకు మాత్రం ఎటువంటి బంధం లేదు. కర్తృత్వాన్ని వదులుకుంటే ఎటువంటి బంధనం కలగదని వశిష్ఠ మహర్షి సాఫ్గా చెప్పాడు. అందుకనే ఈ మనకు కర్మ అగ్ని లాంటిది కాదు. అది కాల్చదు. కాల్చేది ఏంటి? అహంకారం. అహంకారం అంటే నాదనే తత్వమే అగ్ని, అదే కాల్చేది మనని. కర్మ కాల్చదు. కర్మకు ఎటువంటి హాని కర్మ వల్ల లేదు. అహంకారంతోనే మనకి అదే కాలుస్తుంది, అదే మన బాధ పెడుతుంది. పెట్టేది అహంకారం అనేది పెడుతుంది. కర్మ అనుకునే కర్మాగ్నిలో కనుక కర్మ మంచిదే, కర్మాగ్నిలో పడితే మాత్రం మనకు కాలుతుంది, అదే చెడు చేస్తుంది. అనుకునే జ్ఞాని కర్మ చేస్తాడు కానీ కర్తగా భావించడు. అందుకు జ్ఞాని అనేవాడు జ్ఞానితో ఎప్పుడైతే జ్ఞానికి అన్నీ తెలుసు కాబట్టి తెలిసిన తర్వాత వాడు ఎప్పుడు తాను కర్తృత్వాన్ని ఆశించడు, ఫలితాన్ని కూడా ఆశించడు. ఆ విధంగా మనం అయినప్పుడు మనం ఎంత సంసారంలో ఉన్నా ఈ సృష్టిలో, ఈ జగత్తులో, మాయా జగత్తులో ఉన్న మాయా సంసారంలో ఉన్నప్పటికీ మనం కర్మ మనని బంధించదు, మనకు భయపడకూడదు.
ఇకపోతే కర్తృత్వ భావించడం కూడా, కర్తృత్వం అంటే ఏంటి? నేను చెప్పింది ఇదే. మళ్ళా కర్తృత్వం అన్నా కూడా అదే కర్మనే, కర్మ చేసే కర్తృత్వం. కర్మ చేస్తుండగా దాని కర్తృత్వాన్ని అంటే నేను చేస్తున్నానని భావం పెట్టుకోవడం, నాకే ఫలితం రావాలి, నాకు ఆ ఫలితాన్ని నేనే అనుభవించాలి, నాదే సంగతి, నాకు సంబంధించింది అది అనే నేను చేస్తున్నాను, నేను ఆ ఫలితం నాదే, అది ఈ యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞ ఫలితం నాకే చెందాలి అనుకోవడం అనేదే కర్తృత్వం. ఈ రెండు భావాలు కనుక మనం తీసేసుకుంటే ఎటువంటి బంధం మనకు ఉండదు. మహర్షి ఏం చెప్తారంటే, చర్య జరుగుతుంది అంటే ఒక కార్యక్రమం జరుగుతుంది, కర్మ జరుగుతుంది, కానీ నీవు కర్త కాదు. కర్మ నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వేమనుకోవాలి, నీవు కర్త కాదు. ఈ శరీరము ప్రకృతి, ఈ మనస్సు కూడా ప్రకృతి. ఈ శరీరం ఏంటి? మనం ముందే ఇప్పుడు అది మాయ. సద్గణ సత్ అనేది సద్గణ చిద్గణ స్వరూపం. అది స్వచ్ఛమైనటువంటి ట్రాన్స్పరెంట్ గల ఇది స్థితి. అదే సత్పాదు, అది శాశ్వతమైనది. చిత్ అంటే మాయా, అవిద్య, అజ్ఞానం. అట్నే కాబట్టి ఈ శరీరం ఏంటి? ప్రకృతి చేత నిర్మించబడినటువంటిది. ప్రకృతి చేత అంటే దానికి 3 రకాల గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తామస గుణం. ఈ గుణాలను ఆశ్రయించే మనకు ఈ శరీరాలు, ఈ మన యొక్క బుద్ధులు, మన గుణాలు, ఆ గుణాలను బట్టే మనకు వచ్చే గుణాలు అంటే మంచి గుణం, చెడు గుణం, దుష్టగుణం. ఈ విధంగా మనం మంచి చేస్తున్నామంటే మనకు సత్వగుణం ఉన్నట్టు. ఆ సత్వగుణం రావడానికి కారణం కూడా అది ప్రకృతి. అన్ని ప్రకృతిని పైన అనుసరించే మనం పనులు చేస్తున్నాం. ప్రకృతి ఈ సంకల్ప వికల్పాలకు కూడా కారణం అనుకున్నాం మనసు. ఆ మనసు కూడా ప్రకృతిది. ఈ శరీరము, మనసు ఇదంతా కూడా ప్రకృతి సంబంధించింది. ఈ సర్గంజిత అది ఎటువంటిది దానికి అంటదు. తామర దాని స్వరూపమే ఆత్మ. ఆత్మకు కూడా ఏది అంటదు. పరబ్రహ్మ స్వరూపం, సత్ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం యొక్క అంశం ఆత్మ. అది ఇది రెండు యొక్క భావాలు ఒకటే దాని అంశం ఇది. కాబట్టి ఆత్మకు ఎటువంటిది ఉండదు, సత్తుకు ఎటువంటిది అది కథలు, అవి జలపదార్థాలు స్థిరంగా ఉండిపోతుంది. చిత్తు మాత్రమే చైతన్యం చేసి అది మాత్రమే ఈ సృష్టికి కారణం. అదే మొత్తం జరిపేది మాయ. ప్రకృతి, ఆ ప్రకృతి జరుపుతుంది అదే మాయ. ఆ మనుకున్న దీన్ని అదే అవిద్య, అదే అజ్ఞానం. దీన్ని ఛేదించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే భగవంతుని కూడా బంధిస్తుంది అది. ఆయన ఒక్కడే దీని బంధనం కాకుండా దాన్ని తొక్కి పట్టగల ఆ శక్తి ఒక్క సత్పదార్థానికి మాత్రమే ఉంది. అందుకని వాళ్ళు ఏం చేసిన మళ్ళీ ఈ ప్రకృతి చిత్తు లేకపోతే సృష్టి జరగదు. అందుకో సృష్టికి ఇది అవసరం. సృష్టి చేసేది ఎవరు? మాయనే. కాబట్టి ఇది అవసరం. కాబట్టి పరమేశ్వరుడు ఆయన సాకారం తీసుకోవాలంటే ఎవరైనా సాకారం అయిందంటే ప్రకృతి వలన అయినట్టే. సాకారం ప్రకృతి వలన మాత్రమే సంభవం. దేవుడు సాక్షాత్ విష్ణుమూర్తి కానీ మనకు తెలిసిన దేవుళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళు ముగ్గురు ఒక ఆయన సృష్టిస్తున్నాడు, ఒక ఆయన చేసేది, ఒక ఆయన పోషణకర్త, 3 లేఖలు. వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళకి సహకారం ఇచ్చేది మాయతోనే ఇస్తున్నారు. వీళ్ళు సృష్టి జరగాలన్నా మాయ వలన జరుగుతుంది, మాయ వలన అవుతుంది. వాళ్ళు కూడా అవతార పురుషుడు కావాలంటే ఒక రాముడిగా జన్మించాలంటే సాక్షాత్ విష్ణుమూర్తి నారాయణుడు. ఆయన ఒక ఆకారం తీసుకున్నాడంటే మాయ ఆశ్రయించే మాయ ద్వారానే ఆయన సహకారం పొందాడు. కాబట్టి మాయ మంచిదంటే అనుకుని ఏమంటున్నాడు, నువ్వు కర్మ ఈ జగత్తుని ఇటువంటి దాని మీద దృష్టి పెట్టుకోవద్దు. ఈ మాయా అజ్ఞానం అనుకున్నావు, కానీ దాన్ని నువ్వు తిట్టుకుంటుంది ఇదే నన్ను పాడు చేస్తుంది అనుకోవద్దు. ఏది పాడు చేస్తుంది? నీ మనస్సు పాడు చేస్తుంది,
నీ శరీరంలో నుండి మనస్సు, దానిలో ఉన్న సంకల్ప వికల్పాలు అది మాత్రమే నాశనం చేస్తుంది. నీ శరీరం ఏం చేయటలే, దానికి ఏమీ లేదు. అట్నే ఈ జగత్తు కూడా ఏం చేయదు. మరి నీ కర్మ కూడా ఏం లేదు. కర్మను నాది అనే కర్తృత్వ భావం మాత్రమే నాశనం చేస్తుంది. కాబట్టి ఆ కర్తృత్వ బాధని మనం తొక్కిపట్టాలి. కాబట్టి శరీరం ప్రకృతిని చెప్పుకున్నాం, మనసు ప్రకృతి. మనం మరి ఏంటి అంటే ఈ ఆత్మని ఈరోజు చెప్పాను. మరి మనం మనం ఆత్మ అనేది చైతన్య స్వరూపం. అది సాక్షి మాత్రమే, అదేమి చేయట్లేదు. చేసేది మాత్రం మాయా, అవిద్య, అజ్ఞానమే చేస్తున్నది. కాబట్టి మనం దానికి ఎటువంటి సంబంధము లేదు. ఆత్మకు సాక్షి మాత్రమే. ఇది తెలుసుకోవటమే అసలైనటువంటి తత్వజ్ఞానంలో దీన్ని తెలుసుకోవాలి. మొదలు ఆత్మ పని ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ శరీరం అంతా ఇది పుట్టిన నాశనం అయిపోయేది శరీరం. ఆత్మ నాశనం కాదు, స్థిరమైన పదార్థం ఆత్మ. సత్పదార్థం ఏంటి, సర్వస్వటువంటి అసద్గజ్ఞానం, పరమాత్మ స్వరూపం. దాన్ని బ్రహ్మం అంటారు. పరబ్రహ్మం అది. ఆ పరబ్రహ్మం శాశ్వతం, ఈ ఆత్మ శాశ్వతం, మిగతా అన్నీ అశాశ్వతాలే. ఇదంతా మరి ఎలా జరుగుతున్నాం అంటే మనం ఏమనుకున్నాం, మాయ వల్ల ఈ సృష్టి, జగత్తు, సంసారం, బంధనాలు ఎన్ని మాయ వల్లనే జరుగుతాయి. ఇంత మాయా స్వరూపం. మాయ అంటే అజ్ఞానం అనుకొని చెప్పాను. కాబట్టి ఈ అజ్ఞానం అంటే ఒక రకమైన చీకటి. ఈ మాయా ఒక చీకటిలో బంధిస్తుంది మనని. ఆ చీకటిలో మన గాఢాంధకారం చిక్కున్నప్పుడు మనకి ఏం తెలియదు. అప్పుడు దానికి అందుకుని మనం ఏం చేయాలి, జ్ఞానాన్ని ఉంచుకుంటేనే చీకటి పోతుంది. చీకటి అంటే మాయని మనం తప్పించుకుంటాం. మాయలో మనం బయటపడాలంటే అంత అంధకారం అంత ఇది కనుక దానిలోంచి పోవడానికి జ్ఞానం అనేది కావాలి. జ్ఞానం అంటే వెలుగు. ఆ వెలుగు అంటే ఒక టార్చ్ లాంటిది అన్నమాట. ఒక మంచి పవర్ టార్చ్ తీసుకొని మనకు అప్పుడు అది గాఢాంధకార చీకటి కాబట్టి టార్చ్ని, ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే ఈ మనకు సూర్యుడి కనుక ఉదయిస్తే చీకటి బయటగా ఆ జ్ఞానం అనే టార్చ్ని పట్టుకుంటే అది జ్ఞానాన్ని వెలిగిస్తే ఈ మాయ తొలగిపోతుంది. అది అప్పుడు మనకు ఆత్మస్వరూపం కనపడుతుంది. స్వరూపం కనపడితే దాన్ని బట్టి మన ముక్తికి ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. ఆ ఆత్మ స్వరూపాన్ని కాబట్టి ఎన్ని పైన అంతా అజ్ఞానం, అవిద్య, మాయ కప్పినది. కాబట్టి ఎట్లా కనపడుతుంది మనకి? కనపడే సమస్యనే లేదు. కాబట్టి మనకు ముక్తి దొరకదు. దానికి జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానానికి వైరాగ్యం కూడా కావాలి. వైరాగ్యం అంటే ఈ మాయలోని బతకనిగా నేను అసలు స్వరూపాల్లో, సత్య స్వరూపంలోకి నేను వెళ్ళిపోవాలి అనుకోవడమే జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తి అంటే సాక్షారం కలగాలి. ఆత్మసాక్షారం కలగాలంటే మళ్ళీ ఇదే కలగాలి. అందుకని విష్ణుమాస ఏం చెప్తా అంటే, ప్రకృతి క్రియమాణాన్ని అగుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహ మేహతి మన్యతే. అంటే ప్రకృతి గుణాల వల్లనే కర్మలు జరుగుతున్నాయి అని చెప్పే. ఇప్పుడు మాయ అన్నిటికీ కారణం. మాయ వల్లనే మనకు ఈ కర్మలు చేస్తున్నాం, ఈ సంసారం చిక్కుంటున్నాం. మాయల వల్లనే కర్మలు చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చేస్తుంది. ఈ మాయల పడి కదా కర్మలు చేస్తే మనకు లేనిపోని సంకల్ప వికల్పాలు ఎదుగుతాయి. అప్పుడు నేను చేశాను, నేను, నాది అనే భావాలన్నీ ఏర్పడి ఇందులో చిక్కుకొని పోయి ఈ సంసార బంధం, సంసార సాగరం, జగత్తు, మాయా జగత్తులోనే తిరుగులాడుతూ ఉండి మోక్షానికి దూరం అయిపోతున్నాం. అహంకారంతో మనం ఏం చేస్తామంటే మనకు అహంకారం వస్తాం. అహంకారం అంటే అహం అంటే నేను అనేది ఏర్పడుతుంది. నేను చేశాను, నేను ఇదే ఎంతసేపటికి నేను నాది అనుకుంటున్నాను. నా భార్య, నా పిల్లలు, నా ఇది నేను చేశాను, నా పిల్లలు అనేది వస్తుంది.
ఇది నా ఆస్తి, ఇది నాది, ఈ నాది నీది అని ఎక్కడి నుంచి వచ్చింది ఇది నాది నాకు అదేది మనకి, లేకపోతే మాయే అంతా. ఆ మాయ నుంచి పుట్టామని చెప్పాం కదా, అంత మాయలోనే ఉన్నాం మనం. ఆ మాయను చేయించడానికి అది ఎప్పుడైతే దాంట్లోంచి మాయలోంచి బయటపడతామో అసత్స్వరూపాన్ని తెలుసుకుంటూ అసత్స్వరూపాన్ని తెలుసుకుంటే, అందుకనే ప్రకృతి గుణాల వల్లనే కర్మలు చేస్తున్నాం, ప్రకృతి గుణాల వల్లనే బంధనాలు ఏర్పడుతున్నాయి, దాంతోనే మొత్తం ఈ మనం నాశనమైపోతున్నాం. మనం ఈ మాయ అజ్ఞాన చీకటి కనుక దీని నుంచి బయటపడటానికి ఆ స్వస్వరూపుణ్ణి, ఆ సర్వస్వ బ్రహ్మాన్ని, పరతత్వాన్ని మనం తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించి, అయ్యా మాయ అంటే అమ్మ సాక్షాత్ అమ్మవారే కాబట్టి అమ్మని పట్టుకోండి మనం వాళ్ళిద్దరినీ ఆశ్రయిస్తే ఎవరిని అమ్మ ఎక్కడికి పోదు. అమ్మ స్వామిలో సగభాగం కాబట్టి ఆమె లేనిదే స్వామి లేడు. స్వామి లేడు స్వస్వరూపాన్ని అందుకుని చెప్పే మొట్టమొదటిలోనే నాణ్యానికి ఇరవై బొమ్మ బొరుసు లాంటిది. ఏది? సత్తు చిత్తు, ఈ రెండు శాశ్వతాలు. సత్తు చిత్తు, సత్తు ప్లస్ చిత్తు సృష్టి మొత్తం, ఈ సంసారం, ఇవన్నీ జన్మలు, ఇవన్నీ కూడా సంసార బంధనం, జగత్తు కూడా సత్తు ప్లస్ చిత్తే. అందులో చిత్తు వల్లనే ఏర్పడుతుంది. సత్తు ఖచ్చితంగా శుద్ధమైన స్వరూపం. అదే మనం దాంట్లో మనకు ఐక్యం కావడమే మనకు కావాల్సినటువంటి పరిస్థితి. జీవన్ముక్తి అంటే అదే. ఇప్పుడు ఈ శరీరంలోనే ముక్తిగా జీవించాలంటే మనం ఇక్కడనే జీవన్ముక్తి, ఎప్పుడో మనం చచ్చిపోయిన తర్వాత జీవన్ముక్తి కావాలనుకుంటే అవుతామో లేదో వెళ్ళిపోతామో, మనకు చచ్చిపోయిన తర్వాత. కాబట్టి మనం ఉన్నప్పుడు ఇప్పుడే మనం ఏం చేయాలి? ఇదంతా తెలుసుకొని ఆశలతో మనం కట్టుబడకూడదు, భయంతో కుంగిపోకూడదు. ఈ సంసారం దీన్ని చూసి కానీ ఈ జగత్తును చూసి మనం ఏ విధంగా నేను చెప్పే కదా, ఇది సంసారంతో భయం లేదు, అది భయం లేదు. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నేను కర్తను కాదు, ఈ కర్మకు నా బాధ్యత కాదు, అంతా సర్వేశ్వరునిది అనేది పెట్టుకున్నారే. అప్పుడు మనకి ఈ ఫలితాల గురించి, నేను చేసే కర్మ ఫలితం కూడా నాకు సంబంధం లేదు, నేను సాక్షిని మాత్రమే అనుకోవాలన్నమాట. ఇంకోటి, జీవన్నేవ విముక్తో యహ కిమాత్మ నిపేక్షతే దేహ పతిత మాత్రేపి న పునర్జాయతే నరః. అంటే జీవించి ఉన్నప్పుడే విముక్తుడైన వాడు తన ఆత్మని ఎలా విస్మరిస్తాడు? ఇక్కడ అనుకుని మనం ఎప్పుడు పోయిన తర్వాత మనం ఇడిపోతామో తెలియదు. కాబట్టి మనం బతుకుండగానే ఈ బంధనాల నుంచి విముక్తులైన వాడు ఆత్మను తెలుసుకోగలుగుతాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకేం తెలుసుకుంటాడు. అందుకనే మనం ఉండగానే ఆత్మని తెలుసుకోవాలి. ఆత్మని తెలుసుకున్నామంటే మనకు ఆత్మజ్ఞానం, ఈ ఆత్మ ఎవరనేది ఏం తెలిసిపోతుంది? సత్వర పరబ్రహ్మ స్వరూపమే ఆత్మని తెలిసిపోయింది. అది శాశ్వతం, ఈ ఆత్మశాస్త్రం. వీటికి సాగు లేదు, పుట్టుక లేదు. ఇవి 1000 కోటి సూర్య లాగా పెరుగుతుంటుంది. ఇది దీంట్లోకి ఏది చొరబడలేదు. ఇది శాశ్వతమైనది ఆత్మ అయినా అంతే, పరబ్రహ్మ స్వరూపమైన అది కూడా అంతే. శరీరం ఇచ్చిన అప్పుడు ఇది తెలుసుకోవడం ముక్తుడు. ఇది ఇక్కడనే తెలుసుకుంటే మన ఆత్మ ఇటువంటిది అని తెలుసుకొని మన శరీరం కాదు, శరీరం ఇవన్నీ నశించిపోయేవి. ఇవన్నీ ఈ కర్తలు కర్మలు ఇవన్నీ క్రియలు ఇవన్నీ కూడా నన్ను ఏమి చేయలేవు. ఎంత బోధార్పణం అన్న ఉద్దేశంతో అన్ని పెట్టుకుని చేస్తుంటే అప్పుడు మనకు ఇక్కడనే మనం జీవన్ముక్తులు అవుతాము. జ్ఞాని చేసే పని ఇదే. జ్ఞాని కర్మ చేస్తాడు, వాడు భయపడ్డు. ఎందుకంటే వాడు అన్ని తెలుసుకుంటా ఉన్నవాడే జ్ఞానం అంటేనే జ్ఞానం కలవాడు. వాడికి మొత్తం ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఎన్ని మాయ అంటే ఏంటి, దీని హిస్టరీ మొత్తం వాడికి తెలుసు. కాబట్టి వాడు ఈ సంసారాన్ని, ఈ లోకాన్ని, ఈ మాయని అన్నిటినీ దేనికి భయపడాడు. వాడు నేను సాక్షిని మాత్రమే అని భావిస్తాడు. కాబట్టి వాడికి సుఖ దుఃఖాలతోని పని లేదు, ఈ భయంతో పని లేదు.
వాడికి దేనికి ఒక నాకు అది వచ్చింది ఇది రాలేదని కానీ ఆ భయం లేదు. వైరాగ్యం అనుకోండి, వైరాగ్యంతో ఉంటాడు కాబట్టి వాడు వాడికి జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిన వెంటనే ఆత్మజ్ఞానం అనమాట. ఆత్మజ్ఞానం కలిగిన వాడు మనం కూడా ఆత్మజ్ఞానం కలిగితే మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. మనకి ఎటువంటి భయం ఉండదు. మనం ఇక్కడనే జీవన్ముక్తులతో కాబట్టి కనుక మీ అందరూ కూడా మనమంతా కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఇక్కడనే జీవన్ముక్తులు కావాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రునికి నమస్కారం. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం వాసుదేవాయ నమః.